శ్రీనివాస్ ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి గారు ప్రసంగిస్తూ మైనారిటీలు మా పక్కన ఉన్నారు, ఒక షేక్పేటలోని 15,000 మెజార్టీ తీసుకొస్తా ఉన్నారు, మైనారిటీలని ఆయన పర్టికులర్గా మెన్షన్ చేస్తూ నిఖిత్ జరీన్కి మేము ఇనాం ఇచ్చాము, ప్లస్ సిరాజ్కి ఇచ్చాము, క్రికెటర్కి అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చామని ఎక్కువగా మొత్తం టోటల్గా మైనారిటీలను ఇన్ఫ్లుయెన్స్ చేసేదంటూ ఉన్నారు ఆయన. అంటే 30% ఓట్స్ మైనారిటీసే ఉన్నారు ఇక్కడ. ఇంకా కాంగ్రెస్ యొక్క స్ట్రాటజీ ఏంటి, ఏ విధంగా ప్రచారం సాగిస్తుంది? సార్, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మెజారిటీ ఓట్ బ్యాంక్ అనేది మైనారిటీలే సార్. 140,000 పైగా కూడా మైనారిటీ ఓట్లు ఉన్నాయి సార్. అయితే ప్రధానంగా అక్కడ షేక్పేట్ డివిజన్లోనే మెజారిటీగా ఇంకా ఈ మైనారిటీలు ఉన్నాయి. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనారిటీకి సంబంధించి అంటే ఇప్పుడు ఎంఐఎం కూడా కాంగ్రెస్కు మద్దతు ఇస్తుంది. అదేవిధంగా మైనారిటీ ఓటు బ్యాంకింగ్ మెజారిటీగా ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు తిప్పుకోవడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహ రచన ఒక స్ట్రాటజీతో కూడా ముందుకెళ్తున్నారు. ఆ క్రమంలో కూడా మొహమ్మద్ అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు. అది ఈ షేక్పేట్ డివిజన్లో మొహమ్మద్ అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడంతో కూడా అక్కడ అమాంతంగా కూడా ఇటు మైనారిటీ ఓట్ బ్యాంకింగ్ తన వైపుకు మళ్ళిందనే ఒక భావనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అదే కూడా చెప్తున్నారు. దీనితో పాటు అదేవిధంగా మైనారిటీ అనేటువంటి సిరాజ్ అంటే క్రికెటర్, మన హైదరాబాద్కి సంబంధించిన ఇంటర్నేషనల్ క్రికెటర్, ఆయనకు అవార్డు ఇచ్చాము. అదేవిధంగా ఇటు ఆయనకు హైదరాబాద్లో ఆయన్ని అంటే తెలంగాణలో గౌరవించింది ప్రభుత్వం అంటూ కూడా పొగుడతలతో ముంచెత్తారు. మరొక వైపు ఇటు మైనారిటీ ఓట్లు బ్యాంకును తమ వైపుకు తిప్పుకునేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సార్. ఏంటి అంటే ఏదైతే ఈ పోటీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ అనేది మాగంటి సునీత అదేవిధంగా నవీన్ యాదవ్ మధ్య కాదు, నరేంద్ర మోడీ, కిషన్ రెడ్డి, కేసీఆర్, ఇక్కడ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, నవీన్ యాదవ్ అని ఈ విధంగా చెప్పారు. అంటే ఇక్కడ బీజేపీ ఓట్ బ్యాంకు అనేది లేకుండా మొత్తం మైనార్టీ ఓట్లు అనేది తమ వైపు తిప్పుకునేందుకు, మైనార్టీ ఓట్ల గాలం వేసేందుకు కూడా వ్యూహరచన కూడా సీఎం రేవంత్ రెడ్డి చేశారని చెప్పొచ్చు. మరొక వైపు కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయనకు సవాల్ విసిరాడు. ఏంటంటే కేంద్ర మంత్రిగా ఇప్పటికే 6 సంవత్సరాల నుండి కిషన్ రెడ్డి ఉన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అది ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్లో ఉంది. కానీ ఆయన ఎందుకు మెట్రో రైల్ని అడ్డుకున్నారు, అదేవిధంగా త్రిబుల్-ఆర్ని ఎందుకు అడ్డుకుంటున్నారు, అదేవిధంగా రేడియల్ రోడ్లని అంటే హైవేని ఎందుకు అడ్డుకుంటున్నారు, మూసి బ్యూటిఫికేషన్ ప్రక్షాళన కూడా ఎందుకు అడ్డుకుంటున్నారని కూడా ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు కేటీఆర్ని అంటే అరెస్టు చేయకుండా అడ్డుకుంటున్నది మీరు కాదా, అదేవిధంగా దీంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, అదేవిధంగా ఇది ఏదో కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని గతంలో తెలంగాణలో పర్యటించినటువంటి అమిత్ షా, జేపీ నడ్డాలు కూడా పదే పదే చెప్పారు. ఖచ్చితంగా ఏదైతే ఈ కేసులు సిబిఐకి అప్పచెప్తే 48 గంటల్లో అరెస్టు చేసి తీరుతామంటూ కూడా చెప్పిన కిషన్ రెడ్డి ఇప్పటికీ మేము సిబిఐకి ఈ కేసు అప్పచెప్పినా కూడా ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయట్లేదు. దీంతో పాటు ఏదైతే ఈ ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ని అరెస్ట్ చేయకుండా అంటే కేటీఆర్ అరెస్ట్ కోసం కూడా అంటే ఆయన ఈ స్కామ్లో ఉన్నారు, ఆయన అరెస్ట్ చేసేందుకు కూడా గవర్నర్ అనుమతి కోరితే గవర్నర్ వద్ద కూడా పెండింగ్లో ఉంది, మీరు అడ్డుకునేది మీరు కాదా అంటూ కూడా ఆయన ప్రశ్నించినారు. సో ఈ క్రమంలో కూడా కేటీఆర్ వ్యాఖ్యలకు కావచ్చు, అదేవిధంగా కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు ఆయన ఘాటుగా స్పందించారు. అదే తరాలో కూడా విమర్శల వర్షం కురిపించారని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా అంటే ఈరోజు ఒకవైపు కేటీఆర్ ఏదైతే రోడ్ షో చేస్తున్నారో, మరొకవైపు కిషన్ రెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించారు, సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహిస్తారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3 పార్టీలు హోరాహోరీగా ప్రచారం జరుగుతున్నాయి సార్. రైట్ శ్రీనివాస్, మీరు లైవ్లో ఉండండి. ఇప్పుడు రామ్ నరేష్ బీఆర్ఎస్ కవర్ చేసినట్టు మా రిపోర్టర్ దగ్గరికి వెళ్దాం. ఒక్కసారి రామ్ నరేష్ దగ్గరికి వెళ్దాం. రామ్ నరేష్, ఇందాక రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నువ్వు ఛాలెంజ్లు చేస్తావు, పారిపోతావు, నీ ఛాలెంజ్కి విలువ లేదు, నీతో నేను కాదు ఛాలెంజ్ చేయాల్సింది, నువ్వు వచ్చి ముందల ఇంతకుముందు చేసిన ఛాలెంజ్ చెప్పి నేను నీకోసం వెయిట్ చేశాను కానీ అప్పుడు రాలా, మళ్ళీ ఇప్పుడు నువ్వు ఛాలెంజ్ చేయడంలో అర్థం లేదు అని కేటీఆర్ గారి మీద ఇందాక చెప్పిన ప్రసంగంలో పేర్కొన్నారు. అసలు బీఆర్ఎస్ స్ట్రాటజీ ఏంటి, బీఆర్ఎస్ పందా ఎలా ఉంది, వారి ప్రచార పందా ఎలా ఉంది? యా సార్,
ఇక్కడ బీఆర్ఎస్ చాలా క్లియర్గా ఉంది. ఏదైతే నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నా ఆ వ్యాఖ్యలకి కేటీఆర్ తనదైన శైలిలో అయితే ఈరోజు కౌంటర్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆయన ఓటమి భయంతోనే నిన్న ఫ్రస్ట్రేషన్తో మాట్లాడారు అంటూ కూడా కేటీఆర్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 10 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి అంటే కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి ఏంటి అనేది దానికి సంబంధించి ఒక బహిరంగ చర్చకు రావాలంటూ కూడా సవాల్ విసిరారు. టైము డేటు మీరు చెప్పండి, కమాండ్ కంట్రోల్ సెంటరా లేకపోతే గాంధీ భవనా లేకపోతే సచివాలయమా ఎక్కడ అనేది మీరు చెప్పండి, ఆ ప్లేస్కి వస్తాము. అదేవిధంగా మీ 2 ఏళ్ల పాలనకు సంబంధించి అంటే అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, ఇప్పటివరకు మీరు ఏదైతే అభివృద్ధి చేశామని చెప్తున్నారో ఆ అభివృద్ధి మీద కూడా చర్చ పెడదాము, ఎక్కడ చర్చకు పెట్టినా కూడా సిద్ధం అంటూ కూడా కేటీఆర్ సవాల్ విసిరారు. అదేవిధంగా నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నా పార్టీకి సంబంధించి ఓటమి భయంతోనే ఆయన వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఆ వ్యాఖ్యల గురించి అంత పట్టించుకోను. కేసీఆర్ మాకు కొంత గౌరవం నేర్పారు కాబట్టి ఆ సీఎం సీటుకి గౌరవిస్తూ కూడా సీఎం రేవంత్ రెడ్డి మీద తాను ఏ వ్యాఖ్యలు చేయదలుచుకోలేదు, కేవలం అభివృద్ధి మీద చర్చకు మాత్రమే తాను పిలుస్తున్నానంటూ కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించేసి దమ్ముంటే నన్ను వచ్చి అరెస్ట్ చేయండి, ఏదైతే రోడ్ షోల్లో అదేవిధంగా బయట ప్రచారం చేస్తున్నారో దానికి సంబంధించి దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి. అదేవిధంగా ఏదైతే ఇద్దరిపైన కూడా సిబిఐ కేసులు ఉన్నాయి కాబట్టి లై డిటెక్టర్ టెస్ట్కి రావాలంటూ కూడా సవాల్ విసిరిన పరిస్థితి, మొగాడైతే రావాలి అంటూ కూడా కేటీఆర్ సవాల్ విసిరారు. ఈ సవాల్కి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ విధంగా స్పందన వస్తుందో చూడాలి. అయితే కొద్దిసేపు క్రితం రోడ్ షోలో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా తన సవాళ్లను పట్టించుకోను, గతంలో సవాల్ చేశారు ఆ సవాల్కి రాలేదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేత మనతో పాటు ఉన్నారు, పల్లె రవికుమార్ గారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా సవాలు చేస్తుంది కానీ ఆ సవాళ్ళను స్వీకరించట్లేదు అంటే కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సవాళ్ళు విసిరేది రేవంత్ రెడ్డి గారు, పారిపోయేది రేవంత్ రెడ్డి గారు. గతంలో కూడా చాలా స్పష్టంగా ఇదే గొంతుతోటి జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించి 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి మీద, నేను చేసిన అభివృద్ధి మీద చర్చ చేద్దాం రండి, మోడీ వస్తాడా రమ్మని చెప్పండి, కిషన్ రెడ్డి వస్తాడా రమ్మని చెప్పండి, కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా, నేను మా కార్యకర్తలతో వస్తా అని చెప్పేసి సవాల్ విసిరింది రేవంత్ రెడ్డి గారు స్వయంగా ముఖ్యమంత్రి. ఆ రోజు కూడా కేసీఆర్ గారు కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి విసిరినటువంటి సవాల్ను స్వీకరించి ప్రెస్ క్లబ్లో ముందే చెప్పి, లేదా మీరే చెప్పండి ప్లేస్, మీరు అక్కడికి వస్తాను, మీరే లేకపోతే ఈ 7వ తేదీ అప్పుడు 7వ తేదీ లేకపోతే 8వ తారీఖు నాడు నేను ఉదయం 11 గంటలకు సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్కి వచ్చి నేనే కూర్చుంటాను, మాట్లాడతాను, రండి అక్కడ మీకు కూర్చి నాకు కూర్చేసి అని చెప్పేసి సవాలు విసిరి తర్వాత పారిపోయింది ఎవరు? రేవంత్ రెడ్డి కదా. మాట మార్చింది ఎవరు? రేవంత్ రెడ్డి కదా. మాట మార్చడం ఏది పడితే అది మాట్లాడటము, చిల్లర మాటలు మాట్లాడటము, స్థాయికి దిగజారి మాట్లాడటము, సోయి తప్పి మాట్లాడటము, సవాళ్ళు విసరడము, తర్వాత పారిపోవడము రేవంత్ రెడ్డికి అలవాటు. దాన్ని ఇంకా కేటీఆర్ గిర మాట్లాడటం అనేది తెలంగాణ సమాజానికి తెలుసు. అయితే ఇక్కడ ఈరోజు రోడ్ షోలో ఏదైతే మాగంటి సునీతకు నవీన్కు మధ్య జరుగుతున్న పోటీ కాదు ఇది, కేసీఆర్ నరేంద్ర మోడీకి అదేవిధంగా ఇటు వచ్చేసి రాహుల్ గాంధీ అసదుద్దీన్ ఓవైసీ మధ్య జరుగుతున్న పోటీ అంటూ కూడా రేవంత్ రెడ్డి చేశారు. ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంట? మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, మాట్లాడింది కదా, నిన్న మాట్లాడింది కదా, బేవకూఫ్ మాటలు మాట్లాడింది కదా రేవంత్ రెడ్డి గారు, నోరు పడేసుకొని ఎది పడితే అది మాట్లాడింది కదా. దానికేంది మేము చెప్పినవి ఇవాళ ఈ ఎన్నిక 9.5 ఏళ్లలో కేసీఆర్ గారి పరిపాలనలో జరిగినటువంటి అభివృద్ధికి, ఈ 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో జరిగినటువంటి విధ్వంసానికి మధ్యన జరుగుతున్నటువంటి పోటీ. రండి చర్చిద్దాం. మీరే కదా మాట్లాడింది, ఏం చేసిందో చెప్పండి అని. చెత్త మాటలు మాట్లాడింది మీరే కదా, బలుపు మాటలు మాట్లాడింది మీరే కదా, అహంకారపు మాటలు మాట్లాడింది మీరే కదా. అక్కడ పేరిపోయిన చెత్తని, మీ మైండ్లో ఉన్నటువంటి చెత్తను కూడా ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు ఊడ్చి ఇలా పడేయబోతున్నారు. ఓడిపోతున్నామన్నటువంటిది ఇవాళ 420 హామీలు ఇచ్చి తెలంగాణకు అధికారంలోకి వచ్చి ఒక్కటి సంపూర్ణంగా నెరవేర్చకపోగా ప్రజల ఉసురు హైడ్రా ప్రక్షాళన పేరు మీద మూసి ప్రక్షాళన పేరు మీద ఇంకా రకరకాల పేర్ల మీద పేదవాడిది మధ్యతరగతి ఉసురు పోసి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి దౌర్జన్యం చేసి ఒక కిరాతక పరిపాలన చేస్తున్నటువంటిది మీరు. దానికి ఇవాళ ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారు. ఆ గుణపాఠం చెప్పి ఇవాళ మీకు ఒక చంపపెట్టు లాంటి సమాధానం చెప్పబోతున్నారు. కాబట్టి ఆ భయంతో, ఫ్రస్ట్రేషన్ తోటి, సోయి తప్పి దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు మీరు.
ఇవాళ. అయితే అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చాము, అదేవిధంగా క్రికెటర్ సిరాజ్ కు డిఎస్పీ బాధ్యతలు డిఎస్పీగా ప్రమోషన్ ఇచ్చాము, అదేవిధంగా నిఖత్ జీరేన్ కూడా మేము డిఎస్పీగా ఇచ్చాము. అంటే మైనార్టీల పట్ల మాకున్న ప్రేమ ఇది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? మైనార్టీలు ఇవాళ 2 సంవత్సరాల నుంచి ఎందుకు గుర్తులేరు? అదే అజారుద్దీన్ ఇవాళ నీ పార్టీలో చేరలే కదా, ఉన్నారు కదా మొన్ననే. మరి 2 సంవత్సరాల నుంచి ఒక ఎమ్మెల్సీ లేడు మీ పార్టీ తరఫున, కౌన్సిల్లో ఒక ఎమ్మెల్సీ లేడు, అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే లేడు, మీ ఓ మంత్రి పదవి లేదు, ఓ మంత్రి ఇవ్వలేదు. ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చిన తర్వాత అక్కడ మెజార్టీ సుమారుగా 1 లక్ష మంది ముస్లిం మైనార్టీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇవాళ మాకు ముస్లింలని కాంగ్రెస్ పార్టీ డోకా చేసింది, మోసం చేసింది అని చెప్పి వాళ్ళు ముస్లిం మైనార్టీలు, ముస్లిం ప్రజలు కూడా ఇవాళ బుద్ధి చెప్పడానికి సిద్ధమైంది. కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసము, ప్రలోభ పెట్టడం కోసము అజారుద్దీన్కి మంత్రి పదవి అనేటువంటి నాటకం ఆడిండ్రు. ఇవాళ అది కూడా భారత లేదు కాబట్టి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. రవికుమార్ గారు, మెజారిటీతో ఇక్కడ చూసిన జనాల ఆదరణ చూస్తుందని చెప్పేసి రామ్ నరేష్ రవికుమార్ గారిని అడగండి. రవికుమార్ గారు, ఇప్పుడు మైనారిటీలు ఎవరు పక్క ఉంటారు? లాస్ట్ టైం మీ పక్కన ఉండబట్టి 43% వచ్చారు, 44% వచ్చింది. ఇప్పుడు మైనారిటీలు మనకు షిఫ్ట్ అయితే విజయ అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి? ఇక్కడ అంటే మైనార్టీలు మీ పక్కన ఉన్నారు కాబట్టి లాస్ట్ టైం మీకు 43% వచ్చింది. ఇప్పుడు మైనార్టీలు ఎటువైపు ఉండబోతున్నారు, ఏ విధంగా ఉండబోతున్నారు? మైనార్టీలు 100% టీఆర్ఎస్ పక్షాన ఉంటారు. టీఆర్ఎస్ పక్షాన ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీల కోసం కేసీఆర్ గారు ఏం చేయాలో చేసి మైనార్టీ గురుకులాలు కానీ, షాదీ ముబారక్ కానీ, ఇమాములకు ఒక నెలసరి జీతం ఇవ్వటం కానీ, తర్వాత షాదీ ముబారక్ ద్వారా ₹1,00,000 ఆర్థిక సాయం చేయటం కానీ, రంజాన్ తోఫా కానీ, బక్రీద్ తోఫా కానీ, ఇటువంటిది ప్రతిదీ కూడా చేసి వాళ్ళని అన్ని విధాలుగా సాధికారికంగా బతికేటటువంటి ఒక సానుకూల వాతావరణం సృష్టించింది, కల్పించింది కేసీఆర్ గారు. కాబట్టి ఖచ్చితంగా ముస్లిం మైనార్టీలకి కేసీఆర్ గారి పట్ల, కేసీఆర్ గారి పరిపాలన పట్ల చాలా సానుకూలంగా ఆ కృతజ్ఞత భావం ఉంది. ఆ కృతజ్ఞత భావంతో ఇవాళ టీఆర్ఎస్ పక్షాన్ని నిలబడ్డారు. నిన్న 4 రోజులుగా కేటీఆర్ గారి రోడ్ షోలో చాలా స్పష్టంగా కనిపించింది. వేలాది మంది ముస్లిం మహిళలు బురకలు వేసుకొని ర్యాలీకి దారి పొడుగున కేటీఆర్ గారికి స్వాగతం కలిపి జయ జయ ధ్వనాలు పలికి అద్భుతమైనటువంటి స్పందనతోటి ఇవాళ కనిపించింది. కాబట్టి ఇవాళ ఆ బెంబేలెత్తే రాత్రికి రాత్రే అజహరుద్దీన్ని మంత్రి పదవులకు తీసుకోవటం, ఎలక్షన్ కోడ్, మోడల్ కోడ్ ఉండగా ఇంకేదో చెప్పడం అన్నీ కూడా మభ్య పెట్టే పనులు చేశారు. ఒక్క ముస్లింలకు ఈ 2 సంవత్సరాల కాలంలో చేసిన ఒక్క పని ఏందో ఇవాళ ముఖ్యమంత్రి గారిని చెప్పమని చెప్పండి. మేము 100 పనులు చెప్తాం. ముస్లింలకు, ముస్లిం మైనార్టీలకి ఈ గడిచిన 2 సంవత్సరాల కాలంలో ఓ పేద ముస్లిం మైనార్టీలకు, పేద ముస్లిం మహిళలకు, పిల్లలకి చేసినట్టు ఒక్క పని చెప్పమని చెప్పండి. లేకుండా పైగా పేద ముస్లింలు కష్టం చేసుకుంటూ ఇళ్లు కట్టుకుంటుంటే హైడ్రా పేరు మీద వేలాది మందిని ఇండ్లు కూల్చేసి రైట్ అండి రవికుమార్